10,000 తీసుకున్నావు, సంవత్సరం అంతా అయిపోయింది. ఆ తర్వాత 10,000 ఇవ్వవలసినటువంటి గడియ వచ్చింది. 10,000 ఇస్తానన్నావు కదా, అంటే నేను ఇవ్వను పో అంటారా? ఏమండి, అనలేరు కదా. నేను ఇవ్వను, ఎవరు చెప్పుకోపో అంటారండి? అనలేరు. ఎందుకంటే ఆ 10,000 నువ్వు తీసుకునేటప్పుడు ఒక సైన్ చేసావు. ఆ సైన్ చేసిన తర్వాత నువ్వు తప్పనిసరిగా దానికి నువ్వు లోబడినటువంటి వ్యక్తివే. దానికి నువ్వు అంగీకరించావు. ఏదైనా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడావు అనుకోండి, ఆ నోటు తీసుకొని వెళ్ళి కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాడు కేసు పెడతాడు, పిలిపిస్తారు. రేయ్, 10,000 ఇచ్చేటప్పుడు ఈ ప్రామిసరీ నోటు మీద అన్ని చదువుకొనే చూసే సైన్ చేసావు. నీవు అంగీకారముతోనే ఈ నోటు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఇవ్వనంటే ఎట్లాగా? ఇవ్వవలసిందే అని చెప్పి అక్కడ పోలీసులు మాట్లాడిన తర్వాత తప్పనిసరిగా 10,000 ఇవ్వాల్సిందే. ఎందుకంటే దానిలో నువ్వు ఉండాలి, నిలిచి ఉండాలి, దాని మీదే నువ్వు కట్టుబడి ఉండవు కాబట్టి. అట్లాగే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని అంగీకరించారు. ఏం చేశారండి? అంగీకరించి బాప్తిసము తీసుకొని ప్రమాణపూర్వకంగా ప్రమాణాలు పెట్టారు. ఆత్మసాక్షిగా దేవుని ఎదుట సేవకుడు మీ ముందు నిలిచి ప్రమాణాలు అడుగుతాడు. బలవంతంగా నువ్వు బాప్తిసము తీసుకుంటున్నావా, ఎవరైనా ఒత్తిడి చేశారా అని అంటే, నా ఇష్టపూర్వకంగానే నేను బాప్తిసం తీసుకుంటున్నాను అని చెప్పాం. నేను చెప్పాను బాప్తిసం తీసుకునేటప్పుడు కొన్ని ప్రమాణాలు మనమే సొంతగా చెప్పేసే ప్రమాణం చేశాం. ప్రమాణం చేసిన తర్వాత ఈరోజు ఎంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు బాప్తిసము తీసుకున్న ప్రమాణాలు కట్టుబడి ఉన్నారు? దానిలో నిల్చున్నారా? ఏమండి, అంగీకరించి ఆ బాప్తిసము తీసుకునేటప్పుడు ప్రమాణాలు చేశారు, నేను ఇలా చేస్తాను అని. రెహబాము గారు అయితే బాప్తిసం ఇచ్చేటప్పుడు క్రమంగా కోటాలకు వస్తావా, కూడికలకు వస్తావా అని ఆయన అడిగితే ఆయన నిజం చెప్పి